హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పాన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మొబైల్ స్క్రీన్ని రికార్డ్ చేయడానికి బెస్ట్ స్క్రీన్ రికార్డర్ ఏది, సో దాని ద్వారా మనం స్క్రీన్ రికార్డ్ని ఎలా చేయాలి, సో మనం గేమింగ్ స్క్రీన్ రికార్డ్ కూడా ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో మొబైల్ వచ్చేసరికి కొన్ని మొబైల్స్లో స్క్రీన్ రికార్డర్ యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో అది అండ్ కొన్ని మొబైల్స్లో ఆ ఫీచర్ అనేది అవైలబుల్లో ఉండదు ఫ్రెండ్స్. సో అయితే ఫ్రెండ్స్, నేను ఒక బెస్ట్ మొబైల్ స్క్రీన్ రికార్డర్ వీడియో ఎడిటింగ్ యాప్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో ఆ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది ప్లే స్టోర్లో కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ వచ్చేసి ఫ్రెండ్స్ Xrecorder. సో దీని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది Xrecorder అనేది ఒక బెస్ట్ మొబైల్ స్క్రీన్ రికార్డర్ యాప్ ఫ్రెండ్స్. సో దీన్ని మనం మంచి స్క్రీన్ రికార్డర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో దీని ద్వారా మనం గేమింగ్ కానీ ఇంకేదైనా కానీ మొబైల్ ట్యూటోరియల్స్ కానీ అన్నీ కూడా దీని ద్వారా మనం రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం Xrecorder యాప్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో అండ్ రైట్ సైడ్లో ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సెట్టింగ్ అనే ఆప్షన్ మీద మనం చూసుకుంటే మనం వీడియో యొక్క రెజల్యూషన్ ఫుల్ HD 720pలో మీకైతే కనిపిస్తుంది. సో మొబైల్ స్క్రీన్ని ఫుల్ HDలో మీరు రికార్డ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ దీని తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ యొక్క ఈ యాప్లో మీకు ఎలాంటి యాడ్స్ అనేది ఉండదు ఫ్రెండ్స్. సో మీ ఈ స్క్రీన్ రికార్డర్ యాప్లో ఎలాంటి యాడ్స్ కూడా డిస్ప్లే కావు ఫ్రెండ్స్. సో నో యాడ్స్ అనమాట ఈ యొక్క స్క్రీన్ రికార్డర్ యాప్లో. సో దీని యొక్క ఆపరేషన్ ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్, ఆటో మోడ్లో ఉంటుంది. అలాగే మనం ఈ స్క్రీన్ రికార్డర్ ద్వారా మనం వాయిస్ని కూడా రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మీరు ఈ స్క్రీన్ రికార్డ్ చేసిన వీడియోస్ని మనం ఇంటర్నల్ స్టోరేజ్ లేదా ఎక్స్టర్నల్ స్టోరేజ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇందులో కొన్ని ఫీచర్స్ అనేవి సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీన్ని మీరు సెట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను దీన్ని బెస్ట్ స్క్రీన్ రికార్డర్ ఎందుకు అంటున్నా అంటే మీరు దీని గురించి ముందుగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ బ్రష్ టూల్. సో ఈ బ్రష్ టూల్ కారణంగానే దీన్ని నేను బెస్ట్ స్క్రీన్ రికార్డర్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో దీని బ్రష్ టూల్ ఏ విధంగా పనిచేస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందు సో ఈ స్క్రీన్ రికార్డర్ యాప్ని మనం రికార్డ్ చేయాలంటే ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో రెడ్ డాట్లో దాని మీద ట్యాప్ చేస్తే మనకు మొబైల్ స్క్రీన్ రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి లైవ్ స్ట్రీమ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ మనం దీని ద్వారా. ఓకే, సో ప్లాట్ఫామ్ అయితే ఒక యూట్యూబ్లో మనం ఈ గేమింగ్ స్క్రీన్ రికార్డర్ని లైవ్ స్ట్రీమ్ చేయొచ్చు. సో మనం పబ్జీ కానీ, ఫ్రీ ఫైర్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ లేదా ఇంకేదైనా గేమ్ని మనం లైవ్లో రికార్డ్ చేసి యూట్యూబ్లో మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ యొక్క Xrecorder యాప్ ద్వారా ఫ్రెండ్స్. సో మోర్ ప్లాట్ఫామ్స్ కమింగ్ సూన్ ఉంది. సో ఒక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే మనం లైవ్ స్ట్రీమ్ అయితే చేయగలం. సో ఇంకా ప్లాట్ఫామ్స్ అనేది వచ్చేలా ఉన్నాయన్నమాట. అండ్ దీంతో మనకు మెయిన్గా వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ టూల్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు యాప్ ద్వారా. అలాగే ఇక్కడ కెమెరాని ఆన్ చేస్తే మనకు మన ఫేస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మన ఫేస్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ స్క్రీన్ రికార్డర్లో మన ఫేస్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఎంత కావాల్సిన సైజులో అంత సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ టూల్. సో ఇందులో నాకు బ్రష్ టూల్ నాకు బాగా నచ్చిందని చెప్పాను కదా. సో ఈ బ్రష్ టూల్ ద్వారా మనకు ఈ విధంగా ఏదైనా ఒక ఆప్షన్ని మనం ఏదైనా ఒక బాక్స్ని ఈ విధంగా చూపించాలంటే మనకు ఈ విధంగా సర్కిల్స్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా యారో ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవి చాలా ఎక్సలెంట్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇక ఇవి ఇలాంటి సెట్టింగ్స్ అనేవి ఒక ఎయిర్ ఆప్షన్ ఉన్నటువంటి కంప్యూటర్లో మాత్రమే, పీసీలో ఇలాంటి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. కానీ మొబైల్లో మాత్రం ఈ యాప్లోనే మనకు ఇలాంటి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనం ఒక బాక్స్ని డ్రా చేయొచ్చు ఈ స్క్రీన్ రికార్డర్ యాప్ ద్వారా. ఓకే, తర్వాత సర్కిల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, సో ఈ విధంగా మనం కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన గ్రీన్ కలర్ కావాలంటే బ్లూ, బ్లాక్, సో ఏ విధంగా అయినా మీరు కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక మీరు యాప్స్ సంబంధించిన కానీ మీరు మొబైల్లో సెట్టింగ్స్కి సంబంధించిన ట్యూటోరియల్స్ మీరు వివరంగా చెప్తున్నప్పుడు సో ఈ స్క్రీన్ రికార్డర్ అనేది మంచిగా వర్కౌట్ అవుతుంది అనమాట. బ్రష్ టూల్ అనేది ఈ ఆప్షన్ని మనకు స్పెషల్గా చూపించడానికి బాగుంటుంది. సో ఈ స్క్రీన్ రికార్డర్ ప్లస్ సో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది చాలా ఫ్రెండ్స్. సో దీంతోపాటు ఇందులో ఒక వీడియో ఎడిటింగ్ ఫీచర్ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యాప్లో మనకు సో ఇక్కడ సెట్టింగ్స్ పక్కన ఒక ఎడిట్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ వీడియో, ఎడిట్ ఫోటో, వీడియో మోడ్స్, వీడియో ఫోటో, సో ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటాయి. సో వీడియో ఎడిటింగ్ కూడా చేయడానికి మీకు ఇందులో ఫీచర్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒక వీడియోని
సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని మనం ఇందులో వీడియోని మనం ఎడిట్ చేయొచ్చు. సో ఎడిట్ చేయడానికి ఇందులో వీడియోని మనం ట్రిమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీడియో స్పీడ్ని తగ్గించవచ్చు. వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ని కూడా యాడ్ చేయొచ్చు. అలాగే వీడియోని క్రాప్ చేసుకోవచ్చు. మనకు ఎంత సైజ్ వీడియో కావాలో ఆ సైడ్లో క్రాప్ చేసుకోవచ్చు. లేదా ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్కి సరిపోయే వీడియో రిజల్యూషన్ని మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ యూట్యూబ్కి కానీ ట్విట్టర్కి కానీ సో ఆ విధంగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో వీడియో ఎడిటింగ్ ఫీచర్ కూడా అవైలబుల్లో ఉంది ఈ యొక్క యాప్లో. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం, వీడియో స్పీడ్ని తగ్గించడం. ఓకే, సో ఇలాంటి ఫీచర్స్ అనేవి ఈ యాప్లో మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇంకొక చిన్న ఇష్యూ ఉంటుంది ఇందులో, ఏంటంటే ఇది వాటర్ మార్క్. సో వాటర్ మార్క్ ఇష్యూ కూడా ఇందులో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ వాటర్ మార్క్ని మనం పర్మనెంట్గా రిమూవ్ చేయాలంటే ఇక్కడ 500 పే చేయాల్సి ఉంటుంది. సో లేదా ఇక్కడ డైరెక్ట్గా మనం ఒక యాడ్ ఉంటుంది, ఒక యాడ్ని కనుక మనం వాచ్ చేసినట్లయితే ఈ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గా ఒకసారి మనం యాడ్ని వాచ్ చేసి వాటర్ మార్క్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇందులో ఎడిటింగ్ టూల్ కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ ఫొటోస్ని కూడా మనం ఎడిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే.